హలో గైస్, వెల్కమ్ టు లర్న్ జావా తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ కాన్సెప్ట్ చూసాం కదండి. ఈరోజు మనం వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. లెట్స్ కమ్. ఇక్కడ చూడండి, ఫస్ట్గా మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఆ నోట్ ప్యాడ్లో మనం కోడ్ని రన్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ నేను క్లాస్ డేటాని ఒక కోడ్ ఫైల్ని తీసుకుంటున్నాను అండ్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఒకేసారి నేను పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా సరే, మీరు ఒకవేళ ఇప్పుడే బిగినర్ అయితే ఎప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ని గుర్తుపెట్టుకోండి. ఓపెన్ బ్రేస్ పెట్టినప్పుడే వెంటనే క్లోజ్ బ్రాకెట్ పెట్టండి. అండ్ దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. అయితే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీటి కీవర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తామని ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చెప్పాను. ఆ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఐ సింబల్ దగ్గర కానీ ప్రొవైడ్ చేస్తాను. అయితే మనం ఈ ప్రోగ్రాంలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, అసలు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ మనం ఇంతకుముందు థియరీగా చూసామని చెప్పాను కదండి. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ డేటా టైప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలి, కంపైల్ ఎలా అవుతుంది అని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. సో మెయిన్ మెథడ్ నుంచే మనకి బాడీ ఆఫ్ ద కోడ్ స్టార్ట్ అవుతుంది. అంటే కంపైలర్ ఇక్కడ నుంచి మాత్రమే కోడ్ రన్ చేయాలని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇంట్ ఎన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని తీసుకున్నాను, n=5. ఇక్కడ ఇనిషియలైజేషన్ 5 అనే వాల్యూని ఎన్కి నేను అసైన్ చేసేసి ఇక్కడ ఇస్తున్నాను. అది కూడా విత్ డేటా టైప్ వచ్చేసరికి ఇంట్, ఎందుకంటే 5 అనేది నంబర్ కనుక అది హోల్ నెంబర్ కనుక నేను ఇంటిజర్ వాల్యూకి ఇచ్చాను. సో system.out.println దీన్ని మనం అవుట్పుట్ కోసం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, డబుల్ కోట్స్ మనం ఏదైతే యూజ్ చేస్తామో రాస్తామో అదే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అయితే నేను ఫైల్ నేమ్ని డేటా అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను, data.java. ఎందుకు data.java అంటే, ఇక్కడ చూడండి, నేను క్లాస్ ఫైల్ని డేటా అనే నేమ్తో సేవ్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ ఆ నేమ్తోనే సేవ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేసి చూద్దాం. సో ఈ ఫైల్ అనేది ఎక్కడ ఉందో నేను ఫస్ట్ చెక్ చేయాలి. నేను అది గుర్తుపెట్టుకుంటేనే నేను ఇక్కడ రన్ చేయగలుగుతాను. సో నా ఫైల్ అనేది డెస్క్టాప్ మీద క్లాసెస్లో ఉంది. సో నేను CD స్పేస్ ఆ ఫోల్డర్ని యాక్సెస్ చేయడానికి CD స్పేస్ ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు నా ఫోల్డర్ అనేది కరెక్ట్గానే ఉంది. సో పాత్ కరెక్ట్గా ఉంది కనుక జావాc స్పేస్ data.java అంటే మన ఫైల్ నేమ్ ఇస్తున్నాం. సో తర్వాత ఈ ఫైల్లో ఎటువంటి ఎర్రర్స్ లేదు కనుక నెక్స్ట్ లైన్ వచ్చింది. ఇప్పుడు జావా స్పేస్ డేటా. ఇప్పుడు చూడండి, మీకు అవుట్పుట్ వచ్చేసింది 5 అని. ఇక్కడ చూడండి, నా ఫైల్లో అంటే నేను రాసిన ప్రోగ్రాంలో ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 5 అంటే n ప్రింట్ చేయాలి. nలో వాల్యూ 5 ఉంది. 5 అనేది మనకి అవుట్పుట్ కింద వచ్చింది. ఇప్పుడు మనం డిక్లరేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అయితే నేను ఇప్పుడు ఈ ఇంట్ n=5ని కామెంట్ చేస్తున్నాను. ఈ డబుల్ స్లాషెస్ని కామెంట్ అని అంటారు జావాలో. అయితే ఇప్పుడు ఫస్ట్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్, రైట్. నేను మళ్ళీ ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాను. సో ఈసారి నేను ఏజ్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వేరియబుల్ని డిక్లేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇనిషియలైజేషన్ అంటే వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడమే ఇనిషియలైజేషన్ అంటారు. సో 43 అనే వాల్యూని ఏజ్కి ఇనిషియలైజ్ చేశాను. సో డిక్లరేషన్ అయిపోయింది, ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏజ్ ఈజ్ అని చెప్పేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏజ్ స్పేస్ ప్లస్ అని ఎందుకు యాడ్ చేస్తామంటే, ఆ ఏజ్ అనే వాల్యూని మీరు ఇక్కడ అవుట్పుట్లో యాడ్ చేయండి అని చెప్పేసి కంపైలర్కి చెప్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను అవుట్పుట్ని ప్రింట్ చేసి చూస్తున్నాను. సో జావాc స్పేస్ జావాc అంటే కంపైలర్, data.java అంటే మన ఫైల్ నేమ్. ఇప్పుడు దాంట్లో ఎర్రర్స్ లేదు కనుక అది మనకి అవుట్పుట్ని చూపిస్తుంది. చూడండి, ఏజీస్ డాట్ ప్లస్ అంటే కన్కాటినేట్ చేస్తున్నాం, అంటే 2 వాల్యూస్ని కూడా మనం ఇక్కడ కంబైన్ చేస్తున్నాం అని చెప్పేసి. అయితే ఇక్కడ అవుట్పుట్ నా ఫైల్లోదే ఒకసారి చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఆ వాల్యూస్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, నేను ఫైల్లో ఏజ్ అని ఇచ్చాను. ఏజ్లో మనకున్న వాల్యూ 43. సో నాకు అవుట్పుట్లో కూడా చూడండి, ఏజ్ అని ఇస్తే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనం వేరియబుల్ ఇచ్చినప్పుడు వేరియబుల్లో మెమరీ అనేది వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, వీటిని కూడా నేను కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసి ఇప్పుడు మనం మిగతా డేటా టైప్స్లోకి వెళ్దాం. అవి ఎలాగా ఇనిషియలైజ్ చేయాలి,
వాటిని మనం ఎలా యూజ్ చేస్తాము అని చెప్పేసి. సో ఇంటిజర్ అంటే మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పాం కదండి, ఇంటిజర్ అంటే హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ పాపులేషన్, మార్క్స్, ఫాలోవర్స్ కౌంట్, ఏజ్, అలా ఏదైనా సరే హోల్ నెంబర్స్ని డిఫాల్ట్గా జావా అనేది కన్సిడర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్ పర్సెంట్ ఈక్వల్ టు 99.9 ఎఫ్ అని తీసుకున్నాం. ఈ ఎఫ్ అనేది మనం డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యార్ వచ్చేసరికి మనం సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని యూజ్ చేయడానికి మాత్రమే మనం క్యార్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బూలియన్ వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ స్టూడెంట్ పాస్ అయ్యాడా లేదా, యూజర్ లాగిన్ అయ్యాడా లేదా, లేదంటే లైట్ ఆన్లో ఉందా లేదా, డోర్ అనేది లాక్ అయిందా లేదా, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కోసం బూలియన్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు వీటిని నేను ప్రింట్ చేస్తున్నాను చూడండి, లైన్ బై లైన్గా. లైక్ మనం ప్రింట్ స్టేట్మెంట్ తెలుసు కదండి, system.out.println పారెంథసిస్ ఓపెన్ చేసి దాంట్లో డబుల్ కోట్స్ ఇవ్వండి. ఆ డబుల్ కోట్స్ లోపల మీరు ఏదైతే ప్రింట్ చేస్తున్నారో అవుట్పుట్ కింద అదే ప్రింట్ అవుతుంది. అయితే నేను క్యాపిటల్ అని ఇస్తే క్యాపిటల్సే ప్రింట్ అవుతాయి, స్మాల్స్ అని ఇస్తే స్మాల్సే ప్రింట్ అవుతాయి. అది కూడా డబుల్ కోట్స్ లోపల. కానీ నేను ఇచ్చిన వాల్యూస్ కాదు, ఇక్కడ డేటా టైప్స్ వేరియబుల్స్కి నేను అసైన్ చేసిన వాల్యూస్ కూడా ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే మనం డబుల్ కోట్స్ తర్వాత ప్లస్ అనే సింబల్తో కన్కాటినేట్ చేసి ఆ తర్వాత ఆ వేరియబుల్ నేమ్ని అక్కడ రిప్రజెంట్ చేస్తే సో మనం ఇచ్చిన వాల్యూ అనేది అక్కడ ప్రింట్ అవుతుంది. ఎప్పుడూ కూడా కంపైలర్ అనేది మనం వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసినప్పుడు మెమరీలోని వాల్యూని మనకి అవుట్పుట్ కింద ప్రింట్ చేస్తుంది. సో C+C అని అంటే సిలో సి అనే మెమరీ అలొకేషన్లో ఉన్న వాల్యూని మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. సిలో ఉన్న వాల్యూ ఏంటి అంటే క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేస్తున్నామండి, సేమ్ data.java అనే ఫైల్ నేమ్తో. ఇప్పుడు రన్ చేసి చూద్దామండి ఈ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. ఒకసారి చూద్దాం మన అవుట్పుట్ స్క్రీన్ మీద. ఈ అవుట్పుట్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తున్నామండి. సో జావాc స్పేస్ data.java అనేది మన ఫైల్ నేమ్. సో ఎర్రర్స్ ఏం లేదు, సో మనం ఈజీగా కంపైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జావా స్పేస్ డేటా. సో మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ లేకుండా వచ్చేసిందండి. సో చూస్తున్నారు కదా, మనకి అవుట్పుట్ ప్రతి డేటా టైప్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా యాజ్ టీజ్గా వచ్చినాయండి. మనం ఇక్కడ చూడండి ఫైల్లో కూడా ఇచ్చాము. n వాల్యూ 5%, వాల్యూ 99.9, క్యారెక్టర్ ఏ అండ్ బులియన్ ఈస్ ట్రూ. సో అన్నీ కూడా యాజ్ టీజ్గా వచ్చినాయి. డబుల్ కోట్స్ మనం ఎలాగైతే ప్రింట్ చేస్తామో అదే అవుట్పుట్ కింద వస్తుంది. సో అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకున్న ఒక చిన్న డౌట్ ఏంటి అంటే ఫ్లోట్కి మనం ఎఫ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఎఫ్ మెన్షన్ చేస్తేనే మనకి అవుట్పుట్ వస్తుందా, ఎఫ్ మెన్షన్ చేయకపోతే మనకి అవుట్పుట్ ఫ్లోట్లో రాదా అనేది ఒక డౌట్ అంటూ ఉంటుంది. సో నేను ఎఫ్ తీసేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడండి ఎఫ్ తీసేసి రన్ చేస్తున్నాను. ఒకసారి ఫస్ట్గా క్లియర్ స్క్రీన్ చేస్తున్నానండి, దానికి CLS అని యూజ్ చేయాలి. CLS అని కమాండ్ అంటే క్లియర్ అవుతుంది. సో చూడండి మళ్ళీ రన్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. డబుల్ అనే డేటా టైప్ని ఫ్లోట్ కింద మారుస్తున్నారు అని చెప్పేసి దీని మీనింగ్. సో ఫ్లోట్ పర్సెంట్ ఈక్వల్ టు 99 అనేది మనకి ఎర్రర్ అని చెప్పేసి మార్క్ చేసి చూపిస్తుంది. ఎందుకు ఎఫ్ అని తీసేసామని. సో డబుల్ డేటా టైప్ అంటున్నారు కనుక ఒకసారి డబుల్ అని కూడా ఇచ్చి చూద్దాం, రన్ అవుతుందా లేదా తెలుస్తుంది. డబుల్ అని ఇచ్చాం కదండి, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో జావాc అంటే కంపైలర్ని పిలుస్తున్నాము. సో ఎర్రర్ లేకుండా రన్ అయింది. సో జావా స్పేస్ డేటా. సో మనకి వర్క్ అవుతుంది. ఫ్లోట్కి ఎఫ్ అని తీసేస్తే డబుల్ అని పెడితే మనకి అవుట్పుట్ అనేది వస్తుందండి. మనకి కావాల్సిన వాల్యూ ఫ్లోట్ అండి, డబుల్ కాదు. సో ఫ్లోట్ యూజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా వాల్యూ లాస్ట్లో ఎఫ్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడతో మనకి మెయిన్ డేటా టైప్స్ 4 అయిపోయినాయండి. ఇంటూ ఫ్లోట్, క్యార్, బులియన్. దీన్నే మనము చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా మిగతా డేటా టైప్స్ కూడా చూద్దాము, విచ్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్, బైట్, డబుల్ అండ్ లాంగ్. ఫస్ట్ మనం షార్ట్ డేటా టైప్ని యూజ్ చేద్దాం. ఈ షార్ట్ డేటా టైప్ ఏంటంటే ఇది కూడా హోల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ ఎక్కువ రేంజెస్ కాకుండా లైక్ మీడియం రేంజెస్
వాల్యూలో ఉన్న వాటి కోసం యూజ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత డేటా టైప్ వచ్చేసరికి బైట్ అనేది వెరీ స్మాల్ హోల్ నెంబర్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది లైక్ అటెండెన్స్ ఎంతమంది అని కౌంట్ చేయడానికి. ఇప్పుడు చిన్న చిన్న కౌంటర్స్ పెట్టారనుకోండి, ఆ కౌంటర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కౌంట్ చేయడానికి, అలాంటి లిమిటెడ్ రేంజ్ వాల్యూస్ కోసం మనం బైట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత వచ్చేసరికి డబుల్ ఏంటి అంటే ఇది కూడా ఫ్లోట్ లాగా డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఫ్లోట్ కన్నా ఎక్కువ ప్రెసిషన్ ఉంటుంది దీనికి. అంటే ప్రెసిషన్ వాల్యూస్ లైక్ డాట్ ముందు డాట్ తర్వాత అని చెప్తాం చూడండి. సో ఆ వాల్యూస్ని ఎక్కువగా మనం స్టోర్ చేయడానికి ఈ డబుల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ అనే డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తామంటే వెరీ లార్జ్ హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ వాల్యూస్ చాలా పెద్ద నెంబర్ కాబట్టి లాంగ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ మనం వీటిల్లో వరల్డ్ పాపులేషన్ని కానీ లేకపోతే వరల్డ్లో ఉన్న బ్యాంక్స్ అన్నిటిలో ఉన్న అమౌంట్ ఎంత అని చెప్పేసి కౌంట్ చేయడానికి మనం ఈ లాంగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే అంత పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఈ లాంగ్ అనేది సరిపోతుంది. సో ఇప్పుడు దాన్ని ఒకటి ప్రింట్ చేసి చూద్దాం రండి. సో అన్నీ ప్రింట్ స్టేట్మెంట్స్లో రాసేసాము. మళ్ళీ ఫైల్ని సేవ్ చేస్తున్నానండి. మీరు ఇలా అస్తమాను ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయకుండా Ctrl+S నొక్కిన కీబోర్డ్ షార్ట్కట్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి స్క్రీన్ని క్లియర్ చేస్తున్నాను CLSతో. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ జావాc data.java కంపైల్ చేశానండి, ఎర్రర్ ఏం లేదు. సో వర్క్ అయింది. నెక్స్ట్ జావా డేటా. సో నాకు ఎటువంటి ఎర్రర్ లేకుండా వచ్చింది చూడండి. సో మీకు ఎక్కువ అవుట్పుట్ అండ్ ఇది కూడా చూడండి. n వాల్యూ ప్రింట్ అయింది. n is 5 కరెక్టే. నెక్స్ట్ పర్సెంటేజ్ చూడండి 99.9. నేను F అనేది ఇచ్చాను, సో అది యాస్టీస్గా ప్రింట్ అయింది. నెక్స్ట్ క్యారెక్టర్, నెక్స్ట్ బూలియన్, అండ్ దెన్ షార్ట్ ప్రింట్ అయిందండి. అండ్ బైట్ కూడా ప్రింట్ అయింది. డబుల్ అండ్ లాంగ్, మనకి లాంగ్ కూడా యాస్టీస్గా ప్రింట్ అయింది. బట్ ఇక్కడ చూడండి నేను ఎల్ అనేది మెన్షన్ చేశాను. ఇప్పుడు ఎల్ అని నేను మెన్షన్ చేయకుండా ఉంటే అది ఎలా రన్ అవుతుందో అది కూడా ఒకసారి చూద్దాము. సిన్స్ నేను చిన్న వాల్యూ ఇచ్చాను కనుక యాస్టీస్గా రన్ అవుతుంది అనుకుంటున్నానండి. ఒకసారి అది కూడా మనం చూద్దాం, మన డౌట్ అనేది క్లియర్ అవ్వాలి, రైట్? యాస్టీస్గా సేమ్ నెంబర్స్ వచ్చినాయి. 39787643 చిన్న నెంబర్ కనుక అది ఇంటీజర్ వాల్యూ కింద తీసుకుంది. సో రన్ అయింది. బట్ అదే వెరీ లాంగ్ నెంబర్స్ కానీ మనం తీసుకుంటే అది రన్ అవ్వదండి. సో చూసారు కదండి, మనం క్రియేట్ చేసిన వేరియబుల్ సక్సెస్ఫుల్గా వాల్యూస్ని స్టోర్ చేసి అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేసేయని. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల మీకు కూడా ఎలాగ వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అని తెలుస్తుంది. సో ఇక్కడ ఏం లేదండి, క్వశ్చన్ మీరు డిక్లేర్ చేసి వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి విత్ డేటా టైప్స్. అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసి చేయాలి. సో నేను ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ ఇచ్చానండి. వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసి కూడా ఉంచేసాను, అంటే ఇనిషియలైజేషన్ అయిపోయింది. బట్ మీరు ఒక్కొక్కటి డిక్లేర్ చేస్తూ ఇనిషియలైజ్ చేయండి. ఆ తర్వాత చూడండి సెకండ్ స్టెప్ ఏంటంటే అసైన్ అప్రోప్రియేట్ వాల్యూస్ టు ఈచ్ వేరియబుల్. అది నేను ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లోనే చేశానండి. సో మీరు ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వాల్యూస్ని వాటికి అసైన్ చేయాలి. మరి మీకోసం ఆ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంట్ పాపులేషన్. సో ఇక్కడ పాపులేషన్తో ఆపేస్తున్నామండి. సో దాన్ని డిక్లరేషన్ అని అంటాము. ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్ చేశాను. నెక్స్ట్ పాపులేషన్కి వాల్యూ అసైన్ చేస్తే అప్పుడు దాన్ని ఇనిషియలైజ్ చేయటం అని అంటారు. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అర్థమైంది కదండి. ఈ రెండు కూడా ఫస్ట్ 2 స్టెప్స్ కింద మీకు అయిపోతుందండి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం డిక్లేర్ చేసిన వాల్యూస్ని థర్డ్ స్టెప్లో ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ స్టేట్మెంట్ కూడా system.out.println అనే స్టేట్మెంట్లో మీరు వాల్యూస్ని ప్రింట్ చేయాలి. అది కూడా చూడండి, ఫస్ట్లో మీకు బైట్ వాల్యూ అని రావాలి, తర్వాత షార్ట్ వాల్యూ అని ప్రింట్ రావాలి, తర్వాత ఇంట్ వాల్యూ అని చెప్పేసి అలాగే వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలండి. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది కాకుండా మీరు ఇంకా చేయాలి, వీటి గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంకొక బోనస్ ఛాలెంజ్ మీకోసం. క్రియేట్ వేరియబుల్స్ యూజింగ్ యువర్ ఓన్ డీటెయిల్స్. మీకు వేరియబుల్స్గా ఏజ్, మార్క్స్, గ్రేడ్ అండ్ పర్సంటేజ్ అండ్ పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పేసి స్టేటస్ పెట్టాం. అండ్ ప్రింట్ దమ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఫార్మాట్. సో మీ వాల్యూస్ని
ఆ వేరియబుల్స్కి ఇచ్చి అసైన్ చేసి system.out.println అనే అవుట్పుట్ స్టేట్మెంట్ ద్వారా మీరు మీ వాల్యూస్ని ప్రింట్ చేసి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా సక్సెస్ అయిందా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ జావా తెలుగు ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, లెర్న్ జావా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.